ఆ సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు. అలాంటిది తన సినిమాలో ఆ క్యారెక్టర్స్ ఆనందం రూప వీళ్ళు ఎలాగ ఉన్నారు ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడి తప్ప ఆ యాక్టర్లు కనపడరు. వాళ్ళ తర్వాత వచ్చిన సినిమాలు మనకు గుర్తుకు రావు. అలాగే గోదావరిలో శ్రీరామ్ సీతా మహాలక్ష్మి, అలాగే ఫిదా భానుమతి వరుణ్ భానుమతి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు ధనుష్ని దేవా అంటున్నారు. నా ఫ్రెండ్ ఏమో దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. గొప్పని దేవాను వస్తుంది అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి, అది తన గొప్పతనం. అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండుంటాయి, వాళ్ళు ఎక్కడ జీవించుంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలాంటి 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిముచ్చలాగా చేసుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు.